నేతగా బొత్స సత్యనారాయణ అంటే తమకు గౌరవం ఉందని, అలాంటి నేత తనకు ప్రాణహాని ఉందని చెబితే ఆలోచించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. బొత్స మాటలను బట్టి ఆయనకు జగన్ వల్లే ప్రాణహాని ఉందనిపిస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారని, అదే ఆయన ప్రాణహానికి కారణం కావచ్చన్నారు. బొత్సకు కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని పల్లా శ్రీనివాస్ చెప్పారు. చూసాం కదా, ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపడతారన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు. కుట్రతో చేశారా? అసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లోకేట్ అయింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బ తగిలింది. మీకు ఇంగితకాలం లేదు మీ అధికారులు జిల్లాలో? మీరు కనీసం పరిపాలించాల్సిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ కింద సంబంధ అధికారులకు కానీ లేదు. వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి హాని ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే, ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో, లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. వస్తుందల్లా కూడా బొత్స సత్యనారాయణ గారే, పెద్దలు ఆయన వస్తున్నారు కనుక ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్కి వస్తుంటే తట్టుకున్నటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం. కనుక ఆయనకి ప్రాణహారం తలపడతారేమన్నా ఆలోచన మాకు వచ్చింది. కనుకనే ఆయనకి మేము తెలియజేసేది, ఇటు ప్రభుత్వాల నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు. మేము ఆ భరోసా ఇస్తాం. మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే, జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది.